ఈరోజు 11వ రోజుకు చేరుకుంది. తెగింపు లేకపోతే ముగింపు రాదని అందరూ కోసం చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా అందరూ పాల్గొనాలి. అందరూ సీట్లు ఇవ్వాల్సిందే. తర్వాత మీరు మళ్ళీ తిరిగి దీక్షా శిబిరానికి చేరుకుంటాం కాబట్టి జర్నలిస్టులు అందరూ గమనించగలరు. మేమిప్పుడు శాంతిపూర్వకంగా మా నిరసనను తెలియజేస్తున్నాం. గత 11 రోజులుగా మేము శాంతి భద్రతకు భంగం వాటిల్లకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇక మీరు అట్లనే కూర్చొని మేము ఇట్లనే చూస్తాం భాగవతాన్ని అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. రోజుకో కార్యక్రమం చొప్పున గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఉద్యమం తెలిసేలా వినూత్న రీతిలో ఈ రాజకీయ నేతలు, ఈ అధికారులు, ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం. మా బాధ ఏందో మేము ప్రజలకు చెప్పుకుంటాం.
ప్రజా సంఘాలను కూడగడతాం. రోజుకో కార్యక్రమం చొప్పున మేము ఆందోళన బాట ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో సద్దుమణిగేలా చూడండి. ఇంతింత వరుడింతే అన్నట్లు మేము తలుచుకుంటే ఇప్పుడు ఈరోజు ఓన్లీ జగిత్యాల పాత్రికేయులమే ఈ నిరసన దీక్షలో కూర్చున్నాం. జగిత్యాల జిల్లాలోని 20 మండలాల పాత్రికేయులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెడతాం. మా సత్తా ఏంటో కూడా చూపిస్తాం. అయ్యా మేము శాంతియుతంగా పోతే ఇంతే కదా అని మీరు అనుకుంటున్నారేమో. మేము ఒకసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మేము వాస్తవంగా మాకు ప్రతి జర్నలిస్టుకు అర్హులైన జర్నలిస్టులందరికీ 300 గజాల స్థలం ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యత. అయితే మేము 300 గజాల స్థలం అడుగుతలేం. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, ఇక్కడ ఉన్న భూములను బట్టి మాకు ఒక ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన స్థలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. దయచేసి మీరు జర్నలిస్టులారా, మన రాజకీయ నేతలారా, జర్నలిస్టుల పత్తిని అర్థం చేసుకోండి. జర్నలిస్టుల పక్షాన నిలవండి. మేముంటేనే మీకు భవిష్యత్తు ఈ దిశగా మీరు ఆలోచన చేస్తారని, మాకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తారని కోరుతున్నాం. మళ్ళీ తిరిగి దీక్షా శిబిరానికి చేరుకుంటాం. కాబట్టి జర్నలిస్టులందరూ గమనించగలరు.